ముగ్గురు పిల్లలుండగా మళ్ళీ నాలుగో పిల్లని ఎందుకు దత్తత తీసుకుంటారు? అనుకోని పరిస్థితుల్లో అంజుని వాళ్ళు దత్తత తీసుకోవాల్సి వచ్చిందేమో. ఆ విషయం అరుంధతి నీకెప్పుడు చెప్పలేదా? ఏంటి మిస్సమ్మా, తనకు తెలియని నిజాల గురించి యాదమ్మా అనర్గళంగా చెప్పేస్తుంది. మనోహర్కి ఇంకా డౌట్ పెంచుతుంది. ఎలాగైనా మనోహర్ని ఆ డౌట్ నుంచి డైవర్ట్ చేయాలి రాథోడ్. అవును మిస్సమ్మా, లేదంటే మనోహరి అంజునే తన కూతురిని కన్ఫర్మ్ చేసుకొని ఆ రణవీర్కి చెప్పిందంటే ఆ రాక్షసుడు ఆస్తి కోసం అంజుని ఎత్తుకుపోయి బలి చేస్తాడు. ఆ అనుమానం నుంచి మనోహరి మనసు ఎలా మార్చాలి? కరెక్ట్గా ఆలోచించు మనోహరి. నీకు రణవీర్కి పుట్టిన పాపను నువ్వు అనాథాశ్రమంలో వదిలేశావు. ఆ తర్వాత ఆ పాప ఏమైందో కూడా తెలీదు. నువ్వు ఆశ్రమంలో వదిలేసిన ఆ పాపను అరుంధతి అమరేంద్రలు దత్తత తీసుకున్నారేమో. ఈ ఇంటికి తీసుకొచ్చి సొంత పిల్లలా పెంచుకుంటున్నారేమో. ఆ పిల్లే అంజు ఏమో. అందుకే ఆ సింగ్ అలా మాట్లాడుంటాడో. చాలాసార్లు నాకు కూడా అనిపించింది అంజు నీ కూతురేమో అని. ఎందుకంటే ఆ పిల్ల అచ్చం నీలాగే మాట్లాడుతుంది, నీలాగే ఆలోచిస్తుంది. కరెక్టే, అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం వచ్చేది. కానీ అరుంధతి అందరికంటే అంజునే ఇష్టంగా చూసుకునేది. అందుకే అది తన కూతురు అనుకున్నాను. అయితే నాకు తెలిసి అంజు వాళ్ళ కన్న కూతురైతే కాదు. ఖచ్చితంగా నీ కూతురే అయ్యుంటుందేమో. ఎవరి కూతురో ఆ సింగ్ వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా. ఇప్పుడే అడుగుదాం. నమ్రత్, చెప్పండి. క్యా అంతలా థింక్ చేస్తున్నావు? అది కాదండి, అంజు గురించి అలా మాట్లాడేశారేంటి? తను అనాథ అని తెలిస్తే అంజు ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా? అనాథ అని తనకీ తెలియకుండా అంజుని చిన్నప్పటి నుండి అమరేంద్ర పెంచాడు కదా నమ్రత్. అవును లాలా, ఆల్రెడీ ముగ్గురు పిల్లలున్నా సరే అమరన్నయ్య, అరుంధతి ఎంతో మంచి మనసుతో అనాథ శరణాలయంలో ఉన్న అంజుని దత్తత తీసుకొని తమ కన్న బిడ్డలా పెంచారు. ఈ జమానాలో అలా ఎవరు చేస్తారు చెప్పు నమ్రత్. అందుకే అమర్ మంచితనాన్ని అందరి ముందు అప్రిషియేట్ చేయాలనిపించింది. అమరన్నయ్యని పొగడడంలో తప్పు లేదు లాలా, కానీ అంజుకి తను అనాథని తెలియకూడదు. అచ్చా ఠీకే, నువ్వు చెప్పినట్టు నేను ఆ విషయం గురించి మేనే సోచ్ నహీ కియా. ఏదో తోడా జల్దీలో చెప్పేశాను. ఇంకెప్పుడు అంజు ముందు ఆ విషయం చెప్పకండి. అమరన్నయ్యకి అంజు అంటే ప్రాణం. వీళ్ళు కూడా అంజు గురించే మాట్లాడుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అంజు గురించి అడుగు. ఇదే సరైన సమయం. एक मिनट नम्रत, बाहर कौन है? कौन है बाहर? సింగారు నేనే. మా రూమ్ బయట మీరేం చేస్తున్నారు? మీకు టీ కాఫీ ఏమన్నా కావాలేమో అని అడుగుదామని వచ్చా అంతే. దానికి డోర్ నాక్ చేసి అడగాలి కదా. అవును,
అంటే మీరు మీ వైఫ్ లోపల మాట్లాడుకుంటూ ఉంటుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. అప్పుడు వెళ్ళిపోవాలి. రూమ్ బయట ఎందుకు ఉన్నారు? మాకు ఏదైనా కావాలి అంటే రాథోడ్ని అడుగుతాం. మీరు వెళ్ళండి. సరే. వీడేంటి చంబా నాతో అంత హార్ష్గా మాట్లాడుతున్నాడు? నేనేమన్నా విలన్ అనుకుంటున్నాడా? నువ్వు విలన్వి కాక హీరోయిన్ అనుకుంటున్నావా ఏంటి? కొంప తీసి అంజు గురించి అడుగుదామని వస్తే నా మైండ్ అంతా పాడు చేసేసాడు. మిస్ అమ్మా, సింగు గారితో మనోహరి అంజు గురించి ఏం మాట్లాడలేదు. సింగ్ గారికి మనోహరిపై మంచి అభిప్రాయం లేనట్టుంది రాథోడ్. అది మనకు మంచిదే అయింది. లాలా, ఎందుకు ఆ మనోహరితో అంత హార్ష్గా మాట్లాడావు? నాకు ఆ మనోహరి నచ్చలేదు నమ్రత్. అరుంధతి ఫ్రెండుగా వచ్చి ఇక్కడే ఉండిపోవడం ఏంటి? ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలాగా వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు కదా. ముజే పసంద్ నయ్యే. మీరు అందరినీ ఇలాగే అనుమానిస్తారా? సబ్కో నై. ఈ మనోహరి లాంటి వాళ్ళని చూస్తే నాకు కొంచెం డౌట్ వస్తుంది. తను సంథింగ్ ఫిషిలా ఉంది. మగర్ అమర్ బాగి 5 ఏళ్లు దూరం అవ్వడానికి తనే కారణమయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవద్దు అని అమర్కి మేం గట్టిగా చెప్తాం. లాభం లేదు మనోహరి. ఇటువైపు నుంచి కాదు, అటువైపు నుంచి నరుక్కొద్దాం. ఎట్నుంచి? అంజు వైపు నుంచి. తన పుట్టు పూర్వత్రాలు ఆ పిల్లకేమన్నా తెలిసేమో అడుగు. అంజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా. అంజుని మీ దగ్గరే పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకెప్పుడు అంజు ముందు ఆ విషయం చెప్పకండి.